ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పుడు భారతదేశం మొత్తం మీద పగమంచులాగా తయారైంది, పగబట్టేసేలాగా. మరోవైపు చల్లని ఈదురుగాలులతో చలి విపరీతంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్ సింగిల్ డిజిట్కి ఇంతకుముందు కూడా ఉంది, కానీ ఏదో 1-2 రోజులు ఉండేది. ఇలాగ నెలల తరబడి ఇన్ని రోజులుగా సింగిల్ డిజిట్కే చలికాలంలో టెంపరేచర్ పరిమితం అవ్వడం అనేది చాలా ఏళ్ల తర్వాత అరుదుగా మనం కూడా చూడొచ్చు. అలాగే ఎడారి దేశాల్లో భారీ వర్షాలట. అంటే ఎడారి దేశాలంటే ఈ అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ భారీ వర్షాలు. వాళ్ళకి వర్షపు నీరు సేవ్ చేసుకునే ఆప్షన్ కూడా అంటే వర్షాలు పడవు వాళ్ళకి. సముద్ర నీరుని ఏదో ప్రక్రియ చేసి చాలా పొదుపుగా వాడుకుంటూ దాన్ని స్నానాలకు వినియోగించుకుంటూ మిగతా దేశాలను తెప్పించుకుని నీరుని తాగుతూ ఈ ప్యాకెట్ నీరునే స్వీకరిస్తూ ఉండే వాళ్ళకి వర్షములు పడడం అనేది ఇది కలికాలమా, లేదంటే వాళ్ళు వర్షాలు పడేలాగా రసాయన వర్షాలు పడేలాగా ఏమైనా ప్రక్రియలు చేశారా అనేది ఇక్కడ ఒక ప్రధాన వార్తగా మనం కూడా చూడొచ్చు. ఎడారి దేశంలో భారీ వర్షాలు, పలు నగరాల్లో అలర్ట్. ఎడారి దేశమైన యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అబుదాబి, దుబాయ్ సహా అనేక నగరాల్లో గంటల పాటు జనజీవనం స్తంభించిపోయింది. వాళ్ళకి ఒకసారి చూడండి ఎంత ఆశ్చర్యంతో కూడిన ఆనందవనాలు ఏమనాలో. అనేక చోట్ల రోడ్లు జలమయమయ్యే, ట్రాఫిక్ అంతరాయం కలగడంతో శుక్రవారం పలు విమాన సర్వీసులకు ఆలస్యం ఏర్పడింది. హాలిడే సీజన్కు సిద్ధమవుతున్న వేళ భారీ వర్షాలు కురుస్తుండడంతో స్థానిక ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇక్కడ హాలిడేకి ఎందుకు సిద్ధం అవ్వాల్సి వస్తుందంటే రాబోయే క్రిస్మస్ హాలిడేస్ ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఎంఎన్సీస్ ప్రకటిస్తాయి. అలాగే కొంతమంది థ్యాంక్స్ వీకెండ్ అని కూడా నవంబర్లో జరుపుకుంటారు, కొంతమంది దాన్ని ఎక్స్టెండ్ చేసి డిసెంబర్లో ఈ క్రిస్మస్ హాలిడేస్తో పాటు కలిపి ఇవ్వడం కూడా జరుగుతుంది కొన్ని సందర్భాల్లో. సో ఇక్కడ ఎక్కువగా సెలవులు రావడం వల్ల కుటుంబంతో విహారయాత్రలకు వెళ్ళడం, చలిని క్యాంప్ ఫైర్లు గట్రా పెట్టుకొని ఆస్వాదించడం అనేది పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా అలవాటు. ఈ నేపథ్యంలో అటువంటి సందర్భంలో వర్షాలు పడడం అనేది అందరికీ కొంచెం ఇబ్బంది కలిగించే అంశాలట. అబుదాబి, దుబాయ్లో కురిసిన భారీ వర్షానికి అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని దుబాయ్ ప్రభుత్వం ఆదేశించింది. అంటే అదొక సౌలభ్యం ఉంది, అందరికీ అవ్వదు, బట్ ఫ్రంట్ లైన్ వర్కర్స్కి మాత్రం ఇంటి నుండి వర్క్ చేయాల్సిన పరిస్థితి అవ్వదు. మిగతా సిస్టమ్ ద్వారా వర్క్ చేసుకునే వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కామన్గా ఉంటుంది. అసలు ఈ వరదలకు కారణం ఏంటి అనేది ఒక్కసారి ఇక్కడ గమనిస్తే, గత ఏడాది కూడా దుబాయ్లో భారీ వరదలు సంభవించాయి. అయితే తక్కువ వ్యవధిలో భారీ వర్షాలు కురిస్తే వాటికి అనుగుణంగా అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ, అండర్ పాస్ నిర్మాణాలు లేకపోవడం ఆకస్మిక వరదల కారణంగా తెలుస్తోంది. అంటే వర్షాలు పడతాయి, పలానా దగ్గర పడతాయంటే ఇప్పుడు మనకి కేరళ వెళ్తే అక్కడ ఎక్కువగా వర్షాలు కురుస్తూ ఉంటాయి, చిన్న చిటపట పడుతూనే ఉంటాయి, చినుకులు లాంటివి. ఈవెన్ ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఇంటి మీద ఒక స్లాబ్తో కట్టుకుని ఇల్లు, డాబా ఇల్లు అయినా కూడా పైన మళ్ళీ ఇలాగా ఒక త్రిభుజాకారంలో పెట్టి నీరు ఎక్కడ ఫ్లో అవ్వకుండా కిందకి వెళ్ళిపోయేలాగా పెట్టుకుంటారు. ఎందుకంటే నీరు ఎక్కువగా నిలవ ఉండడం వల్ల ఆ పగుళ్ళు బీటలు వారడం అది ఇంటికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతి ఇంటి పైకప్పు కూడా అలాగే ఉంటుంది ఆల్మోస్ట్. సో ఇక్కడ కూడా ఆ వర్షాలు కురుస్తాయంటే దానికి తగ్గ డ్రైనేజ్ సిస్టమో లేదంటే ఇంకుడు గుంతలో రెయిన్ హార్వెస్ట్ అని అంటారు, అవి ఏర్పాటు చేసుకుంటారు. అసలు వర్షాలు పడడం దగ్గర ఎట్లా ఆలోచిస్తారు? ఎవరు ముందుగా కూడా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఎవరు ఆలోచించలేరు కదా. సో ఇప్పుడు అది మెయిన్గా డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఆ లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం కానీ ఇబ్బంది కలిగిందంటే ఇకపై వాళ్ళు కూడా ఈ విధంగా ప్రత్యామ్నాయంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో ఉన్నారు. వరదల నేపథ్యంలో అప్రమత్తమైన స్థానిక మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక బృందాలతో సహాయక చర్యలు చేపడుతున్నాయి. వాళ్ళు ఎక్స్లో కూడా పోస్ట్ చేసింది యూఏఈ గవర్నమెంట్. ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి చేయాలి, ఎంతో ముఖ్యమైన పని అయితే కానీ బయటికి రావద్దని కూడా అనౌన్స్ చేశారట. ఇదొక ప్రధానమైన వార్త.